ఒరే మాధవ్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలిరా. కోర్టు ద్వారానే విడాకులు తీసుకుని సత్యను వదిలించుకోవడం అన్ని విధాలా మంచిది. వీలైనంత త్వరగా సత్యను వదిలించుకో. ఇది చాలా క్రిటికల్ కేసు అండి. రాధిక మీ భార్య అని మీ ఊరు పంచాయతీ తీర్పు చెప్పిందంటున్నారు. పంచాయతీ పెద్దలు చెప్పిన తీర్పుకి చట్టాల్లో ఉన్న సెక్షన్ల ప్రకారం కోర్టులు చెప్పే తీర్పుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. రాధిక మీ భార్య అని చెప్పడానికి ఉన్న సాక్ష్యాధారాల కన్నా సత్య మీ భార్య అని చెప్పడానికే ఎక్కువ సాక్ష్యాధారాలు ఉంటాయి. నేనే కాదు, ఏ లాయర్ కూడా ఇప్పించలేడు. ఐఎమ్ సారీ సార్. ఎంత లేట్ అయిందేంటండి? సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేట్ అయితే అన్నీ లేట్ అవుతూనే ఉంటాయి రాధిక. సత్య వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నా నా రాధిక ఆ సత్యను వదిలించుకోవడం అంత ఈజీ కాదని తెలిస్తే ఇంకా బాధపడుతుంది. ఏవండి, ఏంటండి అలా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైందండి? ఇంకా నాకు దాయడం చేత కాదు రాధిక. ఏవండి, చేత కాదు. హాస్పిటల్కి వెళ్దాం. వద్దండి, చిన్న గాయమే. అక్కడ కాబట్టి సరిపోయింది. అదే కంటికి తగిలుంటే పెద్దగా ఏం తగలలేదు. నన్ను తిట్టడానికో కొట్టడానికో వచ్చినట్టున్నాడు. రాధిక గురించి నన్ను ఏమైనా అంటే జరగబోయేది రచ్చే. చూడు సత్య, నువ్వు నా భారీగా ఉండడానికి నా మనసు అంగీకరించడం లేదు. నాకు ఇష్టం లేకుండా నాతో ఉంటే నువ్వు కూడా సుఖంగా సంతోషంగా ఉండలేవు. అందుకే మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి అంటే ఈ విడాకుల పేపర్ మీద సంతకాలు పెట్టు. అనుకోకుండా జరిగిందే తప్ప నేనేం కావాలని నీ బిడ్డని చంపలేదు. నా బిడ్డ కాదు, మన బిడ్డ. నేను సంతకం పెట్టడం కూడా జరగని పని. ఏయ్, అలాంటప్పుడు నువ్వు నాతో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. పెట్టు. సంతకం పెడితే వెళ్ళను. మీరు నాతో బిడ్డని కనిస్తే వెళ్తాను.